ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత మనం ఎరగాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని సహాయం ద్వారా మనం ఒక ప్రత్యేక విషయంలో ఎరగాలి అని చెప్పి నేను దేవుని సన్నిధిలో ఆశిస్తూ నిలబడుతున్నాను. మనం చదివినటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏంటి ఆ ప్రత్యేకమైనటువంటి విషయం అంటే, నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేసినందున, ఈ కార్యం చేసినందున నేను దీవిస్తాను అని చెప్పి దేవుడు చెబుతున్నటువంటి మాట ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితాల్లో ఆశీర్వాదం అనేటువంటిది కావాలి అని చెప్పి మనం కోరుకుంటాం. ఒక దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, పరిశీలిస్తే, ప్రభు లోకానికి వచ్చింది కూడా కేవలం ప్రజల్ని దీవించడానికి. ప్రభు లోకానికి వచ్చింది ప్రజల మీద ఉన్న శాపాన్ని తొలగించడానికి. ప్రభు ఈ లోకానికి వచ్చింది ప్రజలు దేంట్లో బంధించబడి ఉన్నారో ఆ బంధకం అనేటువంటి పాపంలో నుంచి ప్రజల్ని విడిపించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. అందుకే నజరేత్ మేనిఫెస్టో అని చెప్పేసి మనం సువార్తలో చూస్తాం. ఆ సువార్తలో, ఆ నజరేత్ మేనిఫెస్టోలో దేవుడు వచ్చాడు, బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల ప్రకటించడానికి ఆయన వచ్చాడు. గుడ్డి వారి కళ్ళు తెరవ చేయడానికి, కుంటి వారికి కాళ్ళను దయచేయడానికి, చెవిటి మూగవారికి వారికి కావాల్సిన నోటిని ఆయన వినికిడిని దయచేయడానికి దేవుడు వచ్చాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. ప్రభు వచ్చినప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా అనేక మంది ఈ భూమి మీద ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ లోక జీవితాన్ని ఒకవేళ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనుషులు దీవెన పొందకుండా ఉండడానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. మనుషులు ఆశీర్వాదాన్ని పొందలేకపోవడానికి కారణం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎప్పుడు నేను చాలా దినాల క్రితం విన్నాను. నేను ఇదే కుంటపల్లి గ్రామంలో, అయ్యా మా తాతగారు ఏదో ఒక పెద్ద తప్పిదం చేశాడంట. ఆ తప్పిదాన్ని బట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇంట్లో నెమ్మది లేదు అని చెప్పేసి అంటున్నటువంటి వారి గురించి నేను విన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, మనిషిని పాపం అనేటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందకుండా మనల్ని దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం చేస్తుంది పాపం. ఈ పాపం చేత మనుషుల మీదకి శాపం వచ్చి దిగిపోయింది. ఈ శాపం వచ్చి మనుషుల మీద నిలిచి ఉన్నటువంటి కారణాన్ని బట్టి ఆ శాపము మన మీద నుంచి పోయేంత వరకు, అనగా ప్రజల మీద నుంచి శాపము వెళ్ళిపోయేంత వరకు ప్రజలు ఆశీర్వాదాన్ని చూడలేదు. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, దేవుని ఎదిగినటువంటి మనం ఎందుకు ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాము? ఎందుకు ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించలేకపోతున్నాము? దాని గురించి మనం ఆలోచన చేయాలి. దాని గురించి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. దాని గురించి మనం మన జీవితంలో ప్రతి సందర్భంలో ఏంటి ఆశీర్వాదానికి ఇంకా ఆటంకం ఏముంది అనేటువంటి విషయాన్ని మనం పదే పదే ప్రశ్నించుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములకు ఆటంకం అనేటువంటిది ఏది ఉందో, ఆ ఆటంకం ఏది వస్తుందో అది మనం తెలియచేయబడుతుంది. అప్పుడు ఆటంకాన్ని తొలగించుకోవడానికి, ఆటంకాన్ని తీసివేసుకోవడానికి, ఆటంకాన్ని దాటి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపను ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మళ్ళీ పొందుతూ ఉన్నాడు. దేవుడు పదే పదే చెబుతున్నాడు, అబ్రహాము నేను దీవిస్తాను, అబ్రహాము నేను దీవిస్తాను. అబ్రహాము జీవితంలో ఓ ప్రత్యేకమైన సంఘటన దేవుడు దీవించడానికి మొదటి సంఘటన ఏంటి అంటే, ఆయన దేవునికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఇవ్వకుండా వెనక తీయలేదట. దేవునికి ఇవ్వాల్సినటువంటి దాని విషయంలో దేవునికి ఇవ్వకుండా వెనుక తీయలేదు కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏమైందని 2 విషయాలు నేను దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. మొదటిది, అది ఆర్థిక పరమైనటువంటి దానికి సంబంధించిన విషయం. ఆర్థిక పరమైనటువంటి దానికి సంబంధించిన విషయం. మన జీవితం అంతా కూడా ఆర్థిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడింది. మన కుటుంబం ఆర్థిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడింది. మన సమాజం ఆర్థిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడింది. ఈవెన్ దేవుని సన్నిధి కూడా ఆర్థిక పరమైనటువంటి వాటి మీద కొంతవరకే ఆధారపడింది, అంతవరకు కాదు. కాబట్టి మన జీవితం ఆర్థిక పరమైనటువంటి వాటి మీద ఆధారపడి కొనసాగుతుంది.
ఈ ఆర్థిక పరమైన దాని గురించి నేను చెప్పడానికంటే రెండో విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొదటిది ఆర్థిక పరమైనటువంటి జీవితం. అవును, మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం ఎప్పుడైతే మనం ఖచ్చితంగా తీసుకుంటామో అప్పుడు ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. అది ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదం. ఇందాక సాక్ష్యం కూడా విన్నాం కదా, నేను నా చేతికి వచ్చినప్పుడు నేను ఎలా దేవుడికి ఇచ్చేస్తాడు దాన్ని. ఎప్పుడైతే నా మనీ మా బ్రదర్ అకౌంట్ వెళ్ళిందో అప్పుడు నా చేతికి మనీ రాకుండా అయిపోయింది. అవును, చాలా సార్లు చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదం చూడలేకపోవడం గల కారణము దేవునికి ఇవ్వాల్సినటువంటి దాని విషయంలో మనం వెనక పడిపోతున్నటువంటి కారణం. మనం వెనక పడిపోతున్నందు వల్ల దేవుని యొక్క దీవెన అది మన మీదకి రావడం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడలేకపోతున్నాము. దేవుడు చేసేటువంటి మేలు మన జీవితంలో కనుక్కోలేకపోతున్నాము. ఆ మేలు మనం అనుభవించలేకపోతున్నాము. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నీవు నీ గాలిలో నుంచి కొత్త ద్రాక్షరసం పైకి పడినట్లుగా నీకున్నటువంటి వాటిలో ధనం సమృద్ధిగా నీకు ధాన్యం సమృద్ధిగా ఉన్నట్లుగా ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవుని వాక్యం అంటాడు 9-10 వచనం నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. అక్కడ దేవుని యొక్క వాక్యంలో అప్పుడు అనేటువంటి ఒక లింక్, ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు నీ గాలిలో కొత్త ద్రాక్షరసం పైకి పడుతుంది, నీకు కావాల్సినటువంటి ప్రతి కూడా నీకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ అప్పుడు అనేటువంటి మాట దేవుడు ఎందుకు వాడాడు, ఈ అప్పుడు అనేటువంటి మాట ఎందుకు దేవుడు పెట్టాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి అంటే, మనం దాన్ని గ్రహించాలి అంటే మనకు కొంచెం ముందుకు వెళ్ళాలి. 9వ వచనానికి వెళ్ళాలి. మనం 9వ వచనానికి వెళ్తే అప్పుడు అనేటువంటి పదాన్ని దేవుడు ఎందుకు వాడాడో మనకు అర్థమవుతుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను నీవు గణపరచాలి. దేవుడిని గణపరిచేటువంటి విధానం పద్ధతి బైబిల్లో ఉంది. కాబట్టి దేవుడిని గణపరిచేటువంటి పద్ధతిలో మనం దేవుడిని గణపరచాలి. మనం దేవుడిని గణపరిచే పద్ధతిలో మనం దేవుడిని గణపరచాలి. లూకా సువార్త 6వ అధ్యాయం అంటాడు, అక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 6వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. అనగా దేవుడిని గణపరిచినటువంటి విధానంలో గణపరచకుండా, దేవుడిని స్తుతించాల్సినటువంటి విధానంలో దేవుడిని స్తుతించకుండా అక్కడ మనుషులు దేవుడితో సంబంధాన్ని కలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. దేవుడు మనకు కొన్ని మాటలు చెబుతున్నాడట, దేవుడు మనతో మాట్లాడుతున్నాడట. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దాన్ని, దేవుడు మనకు చెబుతున్నటువంటి దాన్ని మనం జాగ్రత్తగా వినాలంట. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పిన దాన్ని ప్రక్కన పెడుతున్నారు, దేవుడి యొక్క మాటను ప్రక్కన పెడుతున్నారు, వారి యొక్క ఉద్దేశాన్ని మాత్రం ముందు పెట్టుకుంటున్నారు. అని అంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక. ఆ తర్వాత ఏం చేస్తున్నారు మరి? ప్రభువా ప్రభువా అను మీరు పిలుచుట ఎందుకు? ప్రభువా ప్రభువా పిలవడం, దేవుని పిలవడము ఎందుకో దేవుడు అడుగుతున్నాడు. ఏంటి దేవుని పిలవడం ఎందుకంటే దేవుడు కావాలని పిలుస్తున్నారు కదా ప్రజలు, దేవుడు కావాలని అడుగుతున్నారు కదా వీళ్ళు. దేవుడు కావాలని ప్రభువా ప్రభువా అని చెప్పేసి అడిగినటువంటి ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు. కారణం ఏంటి? ఆ కారణం ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి దాన్ని చేయక, దేవుడు చెప్పినటువంటి దాన్ని ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పినటువంటి దాన్ని అశ్రద్ధ చేసి, దేవుడు చెప్పినటువంటి దాన్ని పెడచెవి పెట్టి వీరి యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. వారి యొక్క ఉద్దేశాన్ని ప్రజల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. పబ్లిసిటీ అంటే గుర్తుకొస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది పబ్లిసిటీ కొరకు క్రైస్తవులు నిలబడుతున్నారు. పబ్లిసిటీ కొరకు కాదు పిల్లలు, దేవుని యొక్క వాక్యం కొరకు ఎగబడాలి, దేవుని యొక్క మాట కొరకు ఎగబడాలి. దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క వాక్యంలో మన పద్ధతిని, మన జీవితాల గురించి దేవుడు చాలా క్లియర్గా బైబిల్లో భద్రపరిచి పెట్టాడు. దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం పాటుపడాలి. పబ్లిసిటీ కొరకు మనం పాటుపడకూడదు, మనం పబ్లిసిటీ కొరకు పాటుపడకూడదు. కాబట్టి మనం చేస్తున్న పని ఏంటంటే దేవుని యొక్క మాటలు వింటున్నారు, ఆ మాటలు ప్రక్కన పెడుతున్నారు. దేవుని సందేశం వింటున్నారు, ఆ సందేశాన్ని ప్రక్కన పెడుతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఆ వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నారు. ఆ తర్వాత వారి యొక్క ఉద్దేశాన్ని ముందు పెట్టుకుని ప్రభువా 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 అని చెప్పేసి వారు దేవునికి మొరపెడుతున్నారు. ప్రభువా ప్రభువా అని చెప్పేసి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. మనము దేవుని యొక్క మాట
మనం ఎన్ని దేవుని దగ్గర చేసినా కూడా, ఎన్ని దేవుని దగ్గర మనం చెప్పినా కూడా అది దేవుడు లెక్కకు తీసుకోడు అని చెప్పి ఈ యొక్క వాక్య భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, అందుకే ఇక్కడ అబ్రహాము కూడా ఏంటంటే మనుషుల్ని బట్టి కాకుండా దేవుని బట్టి అబ్రహాము నడుస్తూ ఉన్నాడు. మనుషుల్ని బట్టి కాకుండా దేవుని బట్టి అబ్రహాము తన జీవితంలో ప్రయాణం చేస్తున్నాడు. మనుషుల్ని బట్టి కాకుండా దేవుని బట్టి అబ్రహాము తన జీవితంలో సాగిపోతూ ఉన్నాడు. ఈ మధ్య ఒకసారి ఒక ఇద్దరు యవనస్తులు నాతో మాట్లాడుతున్న సందర్భంలో నేను అన్నాను, అయ్యగారు ఈ పని విషయం మనం ముందుకు వెళ్ళాలి అంటే కొంచెం సమయం ఆటంకపరచబడుతుంది కదా అనేటువంటి సందర్భాన్ని మేము మాట్లాడుతున్నప్పుడు అన్నాను నేను, మంచి పని లేక దేవుని పని విషయంలో ఎప్పుడు ఆటంకం వచ్చినా కూడా ఒక్కడికి వేయడానికి బదులు 2 అడుగులు వేస్తాను నేను చెప్తున్నాను. ఒక్కడికి వేయడానికి బదులు 2 అడుగులు వేస్తాను. ఆటంకపరచబడిపోతే ఒక్కడికి అయితే సరిపోతుంది, ఒక్కడికి వేస్తాను. ప్రియమైన మనము దేవుని విషయంలో అలా ఉండాలి. దేవుని విషయంలో పంతంతో ఉండాలి. దేవుని విషయంలో పట్టింపుతో ఉండాలి. దేవుని విషయంలో ఆయన మాటలు గైకొనేటువంటి విషయంలో వెనకడుగు వేసినటువంటి వారిగా ఉండకూడదు. వెనకడుగు వేసినటువంటి వారిగా ఉండకూడదు. ఈ భూమి మీద చాలా మంది వారి యొక్క కుటుంబ జీవితాల్లో, వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూడకపోవడానికి గల కారణము దేవునికి ఇచ్చేటువంటి దానికి ఇయ్యక వెనకడుగు వేస్తున్నందువల్ల ఆశీర్వాదం అయిపోతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండోది చాలా ప్రాముఖ్యమైనటువంటి నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా మొదటి దాని మీద లేదు, కానీ రెండో దాని మీద నా యొక్క ఉద్దేశం, నా యొక్క ఆలోచన ఉంది. నాకు దేవుడు ఆ రెండో విషయాల గురించి చాలా క్లియర్ గా ఈ యొక్క వాక్య భాగంలో నుంచి ప్రభు నాకు తెలియజేస్తున్నాడు. రెండవది ఏంటి అని చెప్పి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథం చాలా స్పష్టంగా దేవునికి ఇచ్చినటువంటి రెండవ విషయాల గురించి, దేవునికి ఇచ్చే రెండవ విషయాల గురించి చాలా క్లియర్ గా చెబుతుంది. ఒక సామెతల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో, 4వ అధ్యాయంలో ఇలా ప్రతి అధ్యాయంలో మాట్లాడుతూ వస్తాడు. నా కుమారుడా, మై సన్, మై డాటర్, మై చిల్డ్రన్, నా పిల్లలారా, నా కుమారుడా, ఇగో నా మాట విను. హియర్ మై వాయిస్, నా మాట విను. ప్రియమైన పిల్లలారా, ఈ దేవుడు ఈ సామెతల గ్రంథంలో పదే నా కుమారుడా, నా కుమార్తె, నా మాట విను అని చెప్పి సంబోధిస్తూ వస్తున్నాడు. ఎందుకు దేవుడు 1కి 10 పర్యాయాలు, 10కి 20 పర్యాయాలు నా కుమారుడా అని పిలుస్తున్నాడు అంటే, మనుషులు దేవునికి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వక, దేవునికి ఇవ్వకుండా ఉండేటువంటి దాన్ని మనుషులు దేవునికి ఇస్తూ ఉన్నారు. అందుకంటే దేవుడు నా కుమారుడా చాలా సార్లు పిలుస్తూ ఉన్నాడు. ఏంటి దేవునికి ఇవ్వాల్సినటువంటిది? మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఆ వాక్య భాగాన్ని మనం గమనించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నామే, నా కుమారుడు. ఎక్కడ చూడు నా కుమారుడు, మై సన్, మై చిల్డ్రన్, నా కుమారుడా, నా కుమార్తె. దేవుడు పిలుస్తున్నటువంటి మాట. ప్రేమించండి పిల్లగా, ఇక మనందరినీ కూడా, మందిరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అంటున్నాడు నా కుమారుడా అని అంటున్నాడు. నా కుమార్తె అని దేవుడు సంబోధిస్తున్నాడు. నీతో మాట్లాడడానికి ముందుగా నిన్ను పిలిచి మాట్లాడుతున్నాడు. ఏమైనా పిలిచి మాట్లాడుతున్నాడు అంటే నీ పేరు పెట్టి కాదు, నిన్ను తన కుమార్తెగా దేవుడు అంగీకరించి, నిన్ను తన కుమారుడుగా దేవుడు స్వీకరిస్తూ, ఇష్టపడుతూ నా కుమారుడు అని చెప్పేసి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి 20వ వచనం. నా కుమారుడా, నీ హృదయములో నాకిమ్ము. ప్రియమైన మనం దేవునికి చేయాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. ఈరోజు సాక్షి చెప్పినటువంటి వారు, ఈరోజు స్తుతి ఆరాధనలో నేను చాలా శబరిని పొందాను. నేను దేవుని యొక్క శక్తిని పొందాను. ఈ స్తుతి ఆరాధన ఒక స్పెషల్ అనాయింట్మెంట్ గా ఉంది అని చెప్పి సాక్ష్యం ఇచ్చారు. నా ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం స్తుతి ఆరాధన సమయానికి రాలేకపోతున్నాం. కారణం ఏంటి? ఒకవేళ నీ కారణం నాకు తెలియకపోవచ్చు, కానీ బహుశా నీ కారణానికి ఉండొచ్చు. అయ్యా, మీరంటే లేచారు కాబట్టి, పాస్టర్ కాబట్టి ఎక్కడెక్కడ వచ్చేస్తారు, కానీ మేము ఇంటికాడ పని చేసుకోవాలి,
ఇక్కడ వంట చేసుకోవాలి, పనికి పంపాలి, వాళ్ళని పని మీద పెట్టాలి, నేను వచ్చాక ఈ పని చేయమని చెప్పి రావాలి అక్కడ వెళ్ళి, ఇవన్నీ మాకు చాలా భారాలు ఉన్నాయి, ఈ భారాలను బట్టి మేము రాలేకపోతున్నాము అని చెప్పేసి మీరు చెప్పవచ్చు. మీకు అనేకటువంటి కారణాలు ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యంలో చాలా క్లియర్ గా చెప్పాడు. మనం దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి ఒక రెండవ కారణం బైబిల్ గ్రంథంలో మనం గత వారంలో చూసాం. మనం ఏంటి అంటే దేవుడు 6 దినాలు మనకి ఇచ్చాడు. వారంలో 6 దినాలు కష్టపడాలని, 6 దినాలు పని చేయాలని, 6 దినాలు సంపాదించాలని, 6 దినాలు నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఎంతైనా శ్రమ చేయాలి, ఎంత పనైనా చేయాలి, ఎక్కడ దాకా వెళ్ళు. కానీ 7వ దినం వస్తుంది, 7వ దినం నీది కాదు అన్నాడు. 7వ దినం నీది కాదు, దేవుడు వచ్చినాడు. 7వ దినం నాది అన్నాడు దేవుడు. అది దేవుడిది, అది దేవునికి ఇవ్వాలి, అది దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర గడపాలి. నేను అంటాను, చాలా మంది జీవితాల్లో ఆదివారం విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నటువంటి వారి జీవితాల్లో కలిమి కనపడడం లేదు. కలిమికి వ్యతిరేక పదం వాడడానికి నాకు ఇష్టం లేదు. ప్రభువుల దగ్గర నుంచి కలిమి కనిపించడం లేదు పిల్లలు. ఎందుకు కలిమి కనిపించడం లేదు ఆలోచన చేయండి. నువ్వు ఆదివారం అనకుండా, సోమవారం అనకుండా, ఏ వారం అనకుండా నీవు నీ సొంతానికి పనిచేస్తున్నావు, నీ రాబడిలో పనిచేస్తున్నావు, నీ బంధువులతో పనిచేస్తున్నావు, నీ ఇంటి వాళ్ళతో పనిచేస్తున్నావు. కలిమిని చూడలేకపోతున్నావు. కారణం ఏంటి? కలిమి చూడలేకపోతున్నావు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు చెబుతూ అక్కడ దేవుని వాక్యం అంటాడు, విశ్రాంతి దినాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభు. ఏమని చెప్పాడు? ఇదిగో 6 దినములు నీవు కష్టపడి పని చేయాలి, 7వ దినం వస్తుంది, అది విశ్రాంతి దినము, అది దేవుని దినము. ఆ విశ్రాంతి దినమున నీవైనా కానీ, నీ కుమారుడైనా కానీ, నీ కుమార్తె అయినా కానీ, నీ పశువు అయినా కానీ, ఏది కూడా, నీ దాసి అయినా కానీ, నీ దాసుడైనా కానీ, ఎవడు కూడా, నీ గాడిదైనా కూడా ఏది పని చేయకూడదు అని అన్నాడు. 7వ దినమును దేవుడు ఆశీర్వదించను అని అన్నాడు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నా ప్రియ దేవుడు, మన జీవితాల్లో ఆశీర్వాదం రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం దేవుని యొక్క మాటను గైకొనకపోవడం. నీవు దేవుని మాటను గైకొని చూడవు, నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నీ కళ్ళారా చూస్తావు. నేనంటాను, నీవే కాదు, నీ మీదకి వచ్చే దీవెన, నీ మీదకి వచ్చే ఆశీర్వాదము నీ చుట్టూన్నటువంటి వారు కూడా చూస్తారు, నీ స్నేహితులు చూస్తారు, వాళ్ళకి కనపడుతుంది, నీ బంధువులకు కనపడుతుంది ఆశీర్వాదం. కారణం మనం దేవుని యొక్క మాటను గైకొనక. కాబట్టి 7వ దినం దేవుని దినం, అది విశ్రాంతి దినం, అది ఆదివారం దినం, అది దేవుని ఆరాధించే దినం, అది దేవునికి ఇచ్చేటువంటి దినం. ఆ దినం నువ్వు దేవుని సన్నిధిలోనే ఉండాలి. ఆ దినంలో నీవు నీ సొంత పని ఏది చేయకూడదు, నీ పొలం పని ఏది చేయకూడదు, నీ ఇంటి పని ఏది చేయకూడదు. ఎందుకంటే ఆదివారంలో దేవుడు దీవించి ఆశీర్వదించి నీకు ఆశీర్వాదం కలగడం దాన్ని ఆశీర్వదించాడు. నువ్వు దాన్ని పనికొరకు వాడుకుంటాను కదా, పనికొరకు వాడుకుంటే ఆశీర్వాదం ఉండదు కదా. పనికొరకు వాడకుండా ఉన్నప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. ఇక్కడ ఈ రెండో విషయం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజు నేను కొంతమంది దేవుని బిడ్డల్ని నా కళ్ళతో నేను చూస్తున్నాను. వారి హృదయాలు దేవునికి దూరంగా ఉండి దేవుని హక్కుని జీవించడానికి ఈ రోజు దేవుడు తమ జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు అని చెప్పేసి నేను చూస్తున్నాను ప్రభు సన్నిధిలో నుంచి. అవును, అది త్వరగా మనమందరం కూడా చూడబోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రార్థించే వారు ఉంటున్నారు, కానీ తమ హృదయాన్ని దేవునికి ఇచ్చేటువంటి వారుగా ఉండలేకపోతున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన హృదయాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఈ పుస్తకం దొరికితే చదవండి. రవి హృదయం అనేటువంటి పుస్తకం చాలా చిన్న బుక్లెట్, వెరీ స్మాల్ బుక్లెట్. ఆ చిన్న పుస్తకంలో రవి హృదయం ఎలా ఉంది అని చెప్పేసి రాసింది. 10 రకాల జంతువులు ఆ హృదయంలో ఉంటాయి. ఏ జంతువు హృదయంలో ఉంటే ఆ రకంగా మనం ప్రవర్తిస్తామంట. కాబట్టి మన హృదయంలో ఈ జంతువులు ఏమీ లేకుండా దేవుడు ఉంటే దేవుని ప్రజలుగా మనం ప్రవర్తిస్తాం, దేవుని పిల్లలుగా మనం ప్రవర్తిస్తాం, దేవుని యొక్క మార్గంలో మనం జీవిస్తాం. అవును, ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంది ఆ బుక్. అది మానవ హృదయం అని కొంచెం పెద్దగా ఉంటుంది ఆ పుస్తకం. దాన్ని చాలా తగ్గించి చిన్న బుక్లెట్ చేశాడు. అది చదువుని ఏదైనా దొరికితే. నాకు కొన్ని నెలల కింద చాలా పుస్తకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు లేవాలి. మన హృదయము దేవుడు కాలాన్ని కోరుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని చెప్పి కోరుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే ఏమైందంటే ఆ మిగతా జంతువుల నుంచి మన హృదయంలో తిష్టవేస్తాయి. దాంట్లో పాము ఉంది, దాంట్లో ఎలుగుబంటి ఉంది, దాంట్లో కప్ప ఉంది, దాంట్లో రకరకాల అనేకటువంటి రకరకాల జంతువులు ఉన్నాయి.
అవి మన హృదయంలో ఉండకుండా ఉండాలి అంటే ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు దేవుని చేతులకు అప్పగించాలి. ఎప్పటికప్పుడు దేవుని చేతులకు అప్పగించాలి. ప్రియమైన అందుకే 6వ అధ్యాయం 46 అన్నాడు, మీరు ప్రభువా ప్రభు అని అంటున్నారు కానీ మీ హృదయం నాకు ఏం లేదు. ప్రియమైన మన హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే మన జీవితంలో ఏం ఎదుర్కొంటాం, మనం ఏం చూస్తాం అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అదే లూకా సువార్త 10వ అధ్యాయం గమనించినట్లయితే 16వ వచనంలో ఒక మాట అంటున్నాడు. కొత్తగా తీద్దాం మనం. లూకా సువార్త మీ మాట వినువాడు నా మాట విను. క్రైస్తవులు అక్కడ దేవుని యొక్క వాక్యం ఉంచినాడు. ఎవరితో ఈ మాట చెప్తున్నాడు తెలుసా? ఎవరితో చెప్తున్నా మాట? శిష్యులతో చెప్తున్నాడు. శిష్యుల్ని దేవుడు లోకంలోకి పంపిస్తున్నాడు. వారిని లోకంలోకి పంపుతున్నాడు. మీరు వెళ్ళి నా మాట చెప్పండి. ఎవరైతే మీ మాట వింటాడో మీ మాట వినే ప్రతివాడు నా మాట వింటాడు. జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వారు శిష్యులా, ప్రభు మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్న వారు శిష్యులా, ప్రభు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. ప్రభు కనిపిస్తలేదు కదా, శిష్యులే వెళ్తున్నారు, శిష్యులు మాట్లాడుతున్నారు. వెరీ గుడ్, అది కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు మాట్లాడుతున్నారు. శిష్యుల మాట ఎవరైతే వింటారో వారు దేవుని మాట వినేటువంటి వారు అంటారు. ప్రియదేవులారా, మనమందరం కూడా ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరి బిడ్డలు చాలా మంది ఉన్నారు. నా ఎవరి బిడ్డలు మీరందరూ కూడా దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి. దేవుని మాట వినాలి అంటే నంబర్ 1 కూర్చోబడి ఏంటంటే దేవుని సేవకుని మాట వినేటువంటి వాడు అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. మీ మాట వినేవాడు నా మాట వింటాడు అన్నాడు. అంటే మీ మాట వినేవాడు దేవుని మాట వినడు. మీ మాట వినేవాడు దేవుని మాట వినడు. దేవుని సేవకుడు ఏదైనా చెప్పాడు అంటే దేవుని యొక్క వాక్యం ఏదైనా సేవకుడు నుంచి వచ్చిందంటే అది మనం వినాలి. అది విన్న వల్ల నువ్వు దేవుని మాట వినేటువంటి వాడు అవుతావు. నువ్వు దేవునికి లోబడినటువంటి వాడు అవుతావు. దేవునికి వినేటువంటి వాడు అవుతావు. ఆ మాటను వినకుండా నిరాకరిస్తే, ఆ మాటను వినకుండా పెడచని పెడితే, ఆ మాటను వినకుండా విన్నట్టుగా దాన్ని పక్కకు పెడితే మనం దేవుని యొక్క మాటను అశ్రద్ధ చేస్తున్నటువంటి వారు అవుతాం. దేవుని మాటను నిరాకరిస్తున్నటువంటి వారు అవుతాం. అదే దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు దేవుని సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్ట? అది ఎలా సాధ్యమవుతుంది? అది ఎలా జరుగుతుంది? ఇర్మియా గ్రంథం చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు ఇక్కడ ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా ముందుగా పిలిచాడు. ఇర్మియా, నువ్వు నా పని చేయాలన్నాడు. నువ్వు నా పని చేయాలని చెప్పాడు. నువ్వు నా పని చేయమని దేవుడు ఇర్మియా చెప్పినప్పుడు ఇర్మియా దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను ప్రవక్తను కాదు కదా, నేను ఎలా పని చేయగలను అంటాడు. ఆ తర్వాత నేను ప్రవక్తల కుమారుడిని కూడా కాదు కదా, నేను ఎలా చేయగలను అంటాడు. ఆ తర్వాత అంటాడు, నేను అసలు పిలవని ప్రభువా, ఈ పిలవని నీ పని నేను ఎలా చేయగలనయ్యా అని అంటాడు ఇర్మియా. దేవుడి దగ్గర గమనించండి, దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా దేవుని మాట ప్రజలకు చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. దేవుని మాట చిన్నవాడిని నేను వెళ్ళి చెప్పాలి. దేవుని మాట నేను ప్రవక్తను కాదు కదా, ఎలా చెప్పాలి? దేవుని మాట నేను ప్రవక్త కుమారుడు కాదు కదా, నేను ఎలా చెప్పాలి? ప్రేమించారా? ఆ రీతిగా మాట్లాడుతున్నటువంటి నీతో 4వ వచనం అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపిప్పక మునిపే నిన్ను ఎరిగితిని. ప్రియదేవులారా చూడండి, ఈవెన్ మనం నీవు పుట్టక ముందే నీ జీవిత దినాలన్నీ కూడా దేవుడి దగ్గర రాస్తున్నాయి. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నిన్ను నీ తల్లి గర్భంలో నిన్ను రూపిప్పక మునిపే నిన్ను గురించి నేను ఎరిగి ఉన్నాను అని మాట్లాడుతూ ఆ తర్వాత చూడండి. దయచేసి 9వ వచనం చూద్దాం మనం. 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఎవరు చెప్పండి? ఎవరు? ఇర్మియా గారు. ఆయన సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఆయన ఎవరైతే మాట్లాడుతున్నాడో ఆయన నోరు ముట్టి. ఎవరు ముట్టారంట? దేవుడు ముట్టారు. నువ్వు నోటి చేసుకో, నీ నోట్లో చేసుకో. అరే నీ నోట్లో చేసుకో. నోట్లో చేసుకోండి. అందరూ వేస్తున్నారా? ఎవరు కొట్టుకుంటారు?
నోటి చేయండి ఏరా ఎందుకు వాళ్ళు నోటెళ్తారట. ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుడు ఇర్మియా నోటు ముచ్చాట కొడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడి చెయ్యి ఇర్మియా నోటి మీదకి వచ్చిందో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఈలోగా సెలవిచ్చాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి నోట్లో దేవుడి మాటలు అంట? ఎవరి నోట్లో ఎవరి మాటలు ఉన్నాయి? ఇర్మియా నోటిలో ఎవరి మాటలు ఉన్నాయి? దేవుని మాటలు ఉన్నాయంట. హల్లెలూయా. మాట్లాడుతున్నటువంటి ఇర్మియా, కానీ మాట ఎవరిదంట? నా పిల్లలు చెప్పిన కదా, ఎందుకు దేవుడు ఇర్మియా నోట దేవుడి మాట పెట్టాడు అంటే కొన్ని పనులు జరగాలంట. ఆ పనులు జరగడం కొరకు ఇక్కడ ఇర్మియా నోట్లో దేవుడు మాటలు పెట్టాడు. ఆ పనుల గురించి నేను తొందరగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నా సమయం చాలా స్పీడ్గా పరిగెడుతుంది కాబట్టి నేను త్వరగా దీన్ని మీకు అందించేసి త్వరగా అందించడానికి నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు ఆ 9వ వచనం తర్వాత, నీ నోట నా మాటలు ఉంచున్నాను. జాగ్రత్తగా ఉంచండి. దేవుని సేవకుని నోట దేవుడు తన మాటలు పెడతాడట. దేవుని సేవకుని నోట దేవుడు తన మాటలు పెడతాడు. 7 మంది మన సంఘ పెద్దలు లేరు. ఒకరోజు మన సంపత్ ఎక్కడికో పనికి వెళ్తా ఉన్నాడు. నేనన్నాను, ఒక చర్చి దగ్గర చిన్న పని ఉందిరా, అది చేసి వెళ్ళాలని చెప్పాను. నేను వీడేమన్నాడు, వస్తలే అని చెప్పేసి వెళ్ళాడు. ట్రైనింగ్కి వెళ్ళాలట. ఆ ఎక్కడికో ఇప్పుడు పోయేసరికి ట్రైన్ మిస్ అయింది. ఏమైపోయింది? ట్రైన్ మిస్ అయింది అనుకుంటా. అయ్యో ట్రైన్ మిస్ అయింది కదా అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చేస్తున్నాడు, అయ్యో ఈ మాట వినకుండా నేను పోయినందుకు అటు పోయింది దండుగైంది, బండి వెళ్ళిపోయింది, మళ్ళీ రావడం దండుగైపోయింది, ఇప్పుడు ఆ పని చేసేస్తే అయిపోతుంది అంటున్నాడు. అవు దేవుని సేవకుడు, దేవుడి యొక్క ఆ సేవకుడి నోట్లో దేవుని మాట కనుక ఉంటే, గుర్తుపెట్టుకోండి, ఆ సేవకుడి నోట్లో దేవుని మాట కనుక ఉంటే ఆయన చెప్పిందే జరుగుతుంది. నువ్వు అనుకున్నా జరగదు. హల్లెలూయా. ఆయన చెప్పిందే జరుగుతుంది, అనుకున్నా జరగదు. ఆయన అన్నదే జరుగుతుంది తప్ప నువ్వు అనేది అసలు జరగదు. ఆయన అన్నది, ఆయన చెప్పింది నువ్వు విన్నా వినకున్నా అదే జరుగుతుంది తప్ప మరి వేరే ఏం జరగదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నీ నోట నా మాట నుంచి ఉన్నాను. ఎందుకు దేవుడు ఆయన బాధగా ఉన్నటువంటి ఇర్మియా నోట్లో దేవుని యొక్క మాట పెట్టాడు. ఇప్పుడు మనం ఆ తర్వాత వచ్చిన చదువుదాం. ఎందుకో 10వ వచనం రాసుకోండి. పెండని చుట్టుకును, విడిగలు చుట్టుకును, నశింపజేయుటకును, పడగొట్టుకును, ఖర్చుటకును, నాటుటకును. ప్రియ దేవునిలారా, దేవుడికి ఒక సిస్టమ్ పెట్టాడు. అక్కడ ఒక సిస్టమ్ అని కనిపిస్తుంది. ఆ సిస్టాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతున్నాను, మీరందరూ కూడా ఆలకించండి. యు షుడ్ నాట్ సీ యువర్ బైబుల్, జస్ట్ హియర్. నీ చెవిలో మీరు పూర్తిగా వింటే సరిపోతుంది. నేను చదువుతున్నాను. నేను మీ నోట నా మాట ఉంచుతున్నాను. ఎందుకు అంటే, నంబర్ 1 పెళ్ళగించుటకును, రెండోది వెరగొచ్చుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, ఖర్చుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమిస్తున్నాను. ఎన్ని విషయాలు అంటే చెప్తారా? ఎన్ని విషయాలు వచ్చాయి? మీరంతా పాలు కావడానికి ఫస్ట్ నేను లెక్క పెట్టాను. 1-2 విషయాలు త్వరగా చెప్పండి. ఆ 10వ వచనంలో 6 చేత ధైర్యంగా పర్వాలేదు లేదు. ఇక్కడ మీకు మార్పు వేసేది లేదు, మీకు బగారు వచ్చేది లేదు. కాకపోతే ఎంతవరకు గ్రహించాలని తెలుస్తుంది. 6 అడుగులు వీళ్ళందరూ దించాడు. మిగతా వాళ్ళు ఎన్ని? 7వ వర్షం ఏంటండి? 8వ 8వ వర్షం ఏంటండి? ఒక్కరు 8 అన్నారు. ఇక మిగతా వాళ్ళు ఏం లేదా? మీకేం లేదా? నేను చదువుతాను, విన్నది కదా, చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని మార్కులు వచ్చాయి, ఎన్ని పదాలు వచ్చాయని చెప్తే సరిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే 6 విషయాలు చెప్పాడు. 6 విషయాలు చెప్పాడు. నియమించడం వేరు, ఆయన పెట్టడం వేరు. దాంతో ఒకదానికి సంబంధించింది. కానీ ఒకదానికి సంబంధించిన విషయం ఏంటంటే 6th
థింగ్స్ ఇస్ దేర్. ఆ 6 విషయాలలో మొదటి దాంట్లో ఉన్నాయి, రెండో దాంట్లో చెప్తారా? ఆ 2 భాగాలు ఉన్నాయి. 6 విషయాలు కూడా 2 భాగాలుగా ఉన్నాయి. మొదటి దాంట్లో 4 ఉన్నాయి, రెండో దాంట్లో 2 మాత్రమే ఉన్నాయి. మొదటి దాంట్లో 4 ఉన్నాయి, రెండో దాంట్లో 2 మాత్రమే ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఏంటిది మొదటిది? నంబర్ 1, అది పెళ్ళగించబడాలంట. పెళ్ళగించబడాలి. ఒక గుంజ ఉంది మన ఇంటి దగ్గర, ఇరగొట్టాలి. దాన్ని ఏం చేయాలి? ముందు ఏం చేయాలని చెప్పరు. ప్రకాశం లాంటి ఇట్లా బట్టి చూస్తాం, అక్కడ ఇరగొట్టాలి అని చెప్పేసి ఆయన మధ్య లాంటి మరి అట్లా కదరా, ముందు గుంజ తీయరా అని అంటారు. అంతే కదా? అవునా? ఉన్నారు ఎక్కడ ఉన్నారు? అరే ముందు గుంజ తీయరా, గుండెకి గడప తెచ్చి అప్పుడు ఎన్నికలను అనుకోవచ్చు. కాబట్టి ఒక వస్తువు అది విరగొట్టబడాలంటే ముందు పెళ్ళగించబడాలి, పెరిగివేయబడాలి, పెరకాలి, భూమిలోంచి పెరకాలి దాన్ని. కాబట్టి మొదటిగా పెరిగి వేయడానికి దేవుడు ఇర్మియాకి అధికారం ఇచ్చాడంట. రెండవది దాన్ని విరగొట్టడానికి ఇర్మియాకు అధికారం ఇచ్చాడంట. మూడవది విరగొట్టలేదు, అసలు కనబడకుండా నశింపజేసేయాలి, లేకుండా చేయడానికి దేవుడు ఇర్మియాకు అధికారం ఇచ్చాడంట. నాలుగోది పడద్రోయడానికి, అంటే లేకుండా పడద్రోయడానికి. పడద్రోయడం అంటే లేవకుండా పడద్రోయడానికి దేవుడు ఇర్మియాకి అధికారం ఇచ్చాడు. ఇక్కడ అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఏమి పెళ్ళగించబడాలి, ఏమి వెలుగొట్టబడాలి, ఏమి నశింపు చేయబడాలి, ఏమి పడద్రోయబడాలి, ఏమి పడద్రోయబడాలి. బహుశా ఇక్కడ ఎవరైనా అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తులు ప్రార్థన చేస్తున్న పడిపోయిన సందర్భాలు చూశారని ఇక్కడ మనం చర్చలో అయ్యో ఇక్కడ అపవిత్రాత్మ ఉన్నటువంటి వాళ్ళు పడిపోతే ప్రార్థన చేసినప్పుడు పడిపోతే చూశారా? మీరు ఎవరన్నా చూడలేదా? అయ్యో మీకు కారణం కూడా లేదంటున్నారు. పాపం ఎంతమంది చూస్తుంటారు? చాలా మంది చూశారు. ఇక్కడ మర్చిపోయారు పాపం. అవును ప్రియదేవులారా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోవాలంటే గుర్తుపెట్టుకోనండి, ఆ మనిషి పడితే తప్ప అపవిత్రాత్మ తన నుంచి వెళ్ళిపోదు. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా ఒక అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టాడు అంటే ఆ మనిషిలో నుంచి అపవిత్రాత్మ వెళ్ళిపోవాలి అంటే ఆ మనిషిని పడేసి అప్పుడు వెళ్ళిపోతుంది. పడేయకపోతే ఆ అపవిత్రాత్మ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అది వెళ్ళిపోతుంది. మనమందరం కూడా అపవాది చేతుల్లో బంధించబడి ఉన్నాము. సాతాను మనల్ని పట్టేసుకొని ఉన్నాడు. సాతాను మనల్ని పట్టేసుకొని ఉన్నాడు. వాడు మనల్ని విడిచిపెట్టాలి అంటే మనలో ఉన్నటువంటి అపవాది పడవేయబడాలి. అది దేవుని మాట ద్వారా, దేవుని సేవకుల్లో దేవుడు పెట్టిన ఆయన మాట ద్వారా మాత్రమే ఆ కార్యం జరుగుతుంది. కానీ మరి ఏ రీతిగా జరగదు, ఏ రీతిగా జరగదు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనుషులలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు పడద్రోయబడాలి, పడద్రోయబడాలి, పడద్రోయబడాలి. రెండో విషయం దేవుని వాక్యాన్ని మనం చూస్తే అది పెళ్ళగించాలి. అంటే దాని నుంచి బయటకు రావాలి, తర్వాత అది పడద్రోయబడాలి. పెళ్ళగించడం ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మన జీవితంలో పాపము స్వాభావికంగా వచ్చేస్తాడు. మన జీవితంలో పాపము స్వాభావికంగా వస్తాడు. కాబట్టి ఈ స్వాభావికంగా వచ్చేటువంటి పాపం అనేటువంటిది మన నుంచి పెరిగివేయబడాలి, పెరిగివేయబడాలి. దేంతో పెరిగివేయబడుతుంది? దేవుని యొక్క వాక్యం చేత పెరిగివేయబడుతుంది. అనగా దేవుని యొక్క వాక్యం గడ్డపడిన గుండెలకి దిగిపోవాలి. దిగిపోయినప్పుడు అది బయటకు వస్తుంది. అది గడ్డపడినగా మన గుండెలో దిగకపోతే అది బయటికి రాదు. అని నిజమైన కదా? దేవుని యొక్క వాక్యం చూద్దాం. అవును కాదు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం. అక్కడ నిజంగా గడ్డపారలు దిగుతున్నాయి, బల్లాలు దిగుతున్నాయి, బాకులు దిగుతూ ఉన్నాయి. గడ్డపారలు, బల్లాలు, బాకులు దిగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది? 2వ అధ్యాయంలో 37వ వచనం, 36 చదువుతున్నాం. 36 నుంచి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనమని చెప్పాను. ఇక్కడ దేవుని వాక్యం నుంచి పేతురు మాట్లాడుతున్నాడు. యెరూషలేము దేవాలయంలో
వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అద్భుత సాక్షి పెట్టి చెప్పంటారా? ఈ రోజు ప్రైజ్ వర్షిప్ లో కూడా నేను కూడా చాలా ఆనందించాను. నాకు దేవుడు నా ఉదయంలో చాలా ఆనందాన్ని నింపాడు. పాపం చాలా మంది ఆనందం పొందలేకపోయారు. అదే బాధ. అందుకే మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. అది దేవుని దినం, అది దేవుని సమయం. దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధపడండి. దేవునికి ఇవ్వడానికి త్వరపడండి. మీరు దేవునికి ఇవ్వడానికి నిన్నటి దినం నుంచి శనివారం నుంచి తయారు దేవునికి ఇవ్వడానికి. అలా తయారుపడితే తప్ప మనం దేవునికి ఇవ్వలేము. అలా తయారుపడితే తప్ప దేవునికి ఇవ్వలేము. అప్పుడప్పుడు మనం తొందరగా బట్టలు వేసేస్తున్నాం. అలాగే ఊరిపోతున్నాం అని చెప్పేసి ఉన్న బట్టలు వేసావు, వేరే కొత్త బట్టలు వేసుకున్నావు, బస్ స్టాండ్కి వెళ్ళావు, బస్ ఎక్కేసావు, బస్ పోతుంది, కండక్టర్ వచ్చాడు, టికెట్ అప్పుడు ఇవ్వడం, జేబులో వచ్చి పెట్టుకున్నావు, జేబులో పైసలు లేవు. అరే ఇచ్చిన బట్టల్లో ఉన్నాయి పైసలు కానీ తినలేవు. చాలా సార్లు దేవుని సన్నిధికి మనం పరిగెత్తలేకపోతున్నాం. అలా పరిగెత్తాలి దేవుని సన్నిధికి. అప్పుడు ప్రయాణం కొరకు బంధువుల అంతగా పరిగెడతాను మనం. దేవుని సన్నిధికి అంతకంటే ఎక్కువ పరిగెత్తాలి మనం. అప్పుడు దేవుని యొక్క మాట మనలో నిల్చున్నట్టు జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో పేర్కొంటున్నాడు, మీరు విశ్వసించినటువంటి ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశంగా మీరందరూ కూడా ముడిగా తెలుసుకోవాలని చెప్పేసి ఖండితంగా చెప్పేశాడు గట్టిగా అన్నట్టు మాట చెప్తున్నాడు. చెప్పండి. ముందులో వింటున్నారు. ఈ రోజుల్లో గట్టిగా చెప్పండి వాక్యం. చాలా మందికి పాపం గిట్టదు. ఖచ్చితంగా చెప్పండి కూడా ఉన్నట్టు. అది నచ్చదు కొంతమందికి. మన దగ్గర కాదండి, వేరే వేరే సంఘాల పోతే కనపడుతుంది. ఆ చదువుకోకపోతే శివనులు అనిపిస్తలేదు. సాతాను చాలా అధ్చేస్తాడు. కాబట్టి గట్టిగా చెప్తే పాపం గిట్టదంట కొంతమంది మనుషులకి. ఖండితంగా చెప్తే కొంతమంది గిట్టదంట మనుషులకి. ఎందుకు గిట్టదు? కారణం చెప్పంటారా? ఎందుకు గిట్టదు చెప్పంటారా? దేవుని వాక్యాన్ని చూద్దాం చూడండి. ఇప్పుడు 37వ వచనం చదువుతాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఏమైందట? హృదయంలో చెప్పండి, నొచ్చుకున్నారంట. నొచ్చుకొని అన్నమాట ఫుల్ కోట్ ఒకటి వేసింది కదా. నెంబర్ 1 దాని అర్థం కింద రాసింది ఏంటంట? అబ్బో, నొచ్చుకోవడం కూడా సింపుల్ గా ఉంది. కానీ ఇక్కడ నేను ఇందాకేమన్నాను? గడ్డపార దిగాలి. ఎట్లా? అయ్యో, గుండెలు దిగాలి. మన గుండెల్లో ఏం గడ్డపార? కొంపదీసి ఇంట్లో ట్రై చేశారు. కొంపదీసి అది కాదు గడ్డపార. ఈ గడ్డపార దేవుని వాక్యం అనే గడ్డపార గుండెలో దిగిపోవాలి. పొడవపడాలండి. పొడవడమా గిసడమా? గిసడమా పొడవడమా? గిసపడడం కాదు పొడవడం. ఎందుకంటే గడ్డపార చేస్తాం కదా, కర్ర తీయడానికి, మొక్క తీయడానికి, చెట్లు తీయడానికి, భూమిలో వేస్తే అలా దేవుని యొక్క వాక్యము వాళ్ళ గుండెలో దిగిపోయిందట. అది పెళ్ళగించబడాలి. ఏం పెళ్ళగించబడాలి? పాపం పెళ్ళగించబడాలి, దోషం పెళ్ళగించబడాలి, శాపం పెళ్ళగించబడాలి, మన హృదయం నుంచి పెళ్ళగించబడాలి. అది హృదయం నుంచి బయటికి రావాలంటే అది తప్పకుండా ఏదైనా ఇనుప ఆయుధం వాడితే తప్ప బయటికి రావాలి. మరి వాళ్ళ హృదయాల నుంచి ఆ పాపం బయటికి రావాలంటే దేవుని యొక్క వాక్యం వాడబడితే తప్ప అది బయటికి రాదు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని గుచ్చబడి, పొడవబడి, గుండెలు తగిలిపోయి ఏడుస్తూ దేవుని వచ్చాడు. ప్రభువా, నీవు మాట్లాడే మాట వల్ల ఇప్పుడు నా హృదయం పగిలిపోయింది, నా హృదయం పగిలిపోయింది. పగిలిపోతే చెప్పరు. ఈ మధ్య మా పెద్దోడు పాప బర్త్డేకి ఓవెన్ తెచ్చాడు. కరెంట్ ఓవెన్ తెచ్చాడు. ఓవెన్ తెలుసు కదా. ఓవెన్ అంటే ఏం లేదు, దాన్ని పెట్టేస్తే ఇట్లా స్విచ్ చేస్తే రెడీ అయిపోతుంది. ఏదైనా కూడా అది ఎంత సలహా కూడా రెడీ అయిపోతుంది. వీటి తీసుకొని గరం గరం అని కూడా తినవచ్చు. ఆ ఓవెన్ తెచ్చాడు. ఏం చేశాడు? ఫస్ట్ ట్రై చేశాడు. ఏం చేశాడంటే కాఫీ చేసుకుని తాగాలి ఫస్ట్ అన్నాడు. సరే మంచి పెట్టని చెప్పేసి కప్స్ తెచ్చేసి ఆ కాఫీ దాంట్లో కలిపేసేసి, పాలు పెట్టేసి, కాఫీ పడేసేసి ఆ ఓవెన్ పెట్టేసి దాన్ని క్లోజ్ చేసేసి స్విచ్ చేసి చూస్తా ఉన్నాడు. అది తిరుగుతా ఉంది లోపల. తిరుగుతూ ఒక కప్పులో కాఫీ కింద కారిపోయిందంట. అయ్యో, అది చూస్తే ఏమైందంటే అసలు ఆ కప్పు పలికిన్నది. పాపం ఏమున్నది? మంచిగా కప్పులో కాఫీ ఎక్కడ ఒక కప్పు పలికిపోయింది.
అది వెంటనే ఎసుకుపోయింది. ఆ పాపం ఉంటుందంట. పగిలితే ఉంటుందా? చెప్పరు. పగిలితే ఏముంటుంది? అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చేత నీ హృదయం పగిలిపోతే దాంట్లో ఉండవు. అందుకే పౌలు అంటాడు, ఇక మీద జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. అవునా కదా? ఎఫెసీయుల పత్రికలో ఉంది, ఫిలిప్పీ దాన్ని మనం చూస్తే ఇక మీద జీవించేటువంటి వాడు నేను కాదయ్యా. ఎవరు జీవిస్తారు నా లోపల? నా లోపల జీవించినంత కూడా ఎవరు అంటే యేసు ప్రభువారు మాత్రమే నా లోపల జీవిస్తాడు. ఇక జీవించేటువంటిది నేను కాను, నేను లేదు అని చెప్పేసి ఇక్కడ అపొస్తలుడు పౌలు దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం చేత మనం గొడవపడినప్పుడు ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీ పత్రికలో మొదటి అధ్యాయం 1వ వచనం, త్వరగా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతున్నా. నా మట్టుకైతే బ్రతకడం క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. ఇక నేను జీవించేది నా కొరకు జీవించలేదు, నేను ప్రభు కొరకు జీవిస్తున్నాను. నా జీవితం అంతా ప్రభు కొరకే. నేను ప్రభు కొరకే నా జీవితాన్ని కొనసాగిస్తాను. కాబట్టి హృదయం పగిలిన తర్వాత మనము మన ఆలోచనటువంటి ఏది దాంట్లో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది హృదయాలు పగిలాయి ఇక్కడ? నాకు తెలుసు పగిలిన హృదయాలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకు విన్నా కూడా ఒకసారి ఆయన హృదయం పగలలేదు. ఆ విషయాన్ని చెప్పి నేను త్వరగా ఊహిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయం త్వరగా. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ ఇద్దరు మనుషులు ఒకే ఊరిలో ఉంటున్నారు. ఆ ఒక ఊరిలో ఒకరికొకరు బాగా తెలుసు. వాళ్ళంతా కూడా ప్రభువును తెలుసుకున్నటువంటి వాళ్ళే, అబ్రహాము తెలుసుకున్నటువంటి వారే. అబ్రహాము తెలుసుకున్నటువంటి వీరు ఒకరోజు అనుకోకుండా అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తి ఇద్దరు చనిపోయి వారు వాళ్ళ స్థలాలకు వెళ్ళిపోయారు. జాగ్రత్తగా గమనించినందుకు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఈ చివరి విషయాన్ని. వారు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వారి స్థలాలకు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏమో అగ్ని జ్వాలలో యాతన పడుతున్నట్ట భూమి కిందికి దిగిపోయారు. అన్నట్టు విషయం చెప్పమంటారా? చచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ ఏం పెడతారు? సమాధికైనా పిండకుడు ఏం పెడతారు? మీకు తెలుసా? ఇలా వ్యవసాయం కూడా ఇప్పుడు చెప్తారు. పిండకుడే పక్కన చచ్చిపోకే చనిపోయినటువంటి వారికి ఏం పెడతారు? పిట్టె పెడతారు కదా. కరెక్ట్ మాట వచ్చింది కూడా. ఏం పెడతారు? పిట్టె వచ్చి తినిపోతే ఆయన ప్రాణం సంతోషంగా విన్నాను. పిట్టె వచ్చి తినకపోతే అది ఏం పోదు. మీకు సంగతి తెలియదు. చాలా ఈ భూమి మీద మనుషులకు కొన్ని సీక్రెట్ తెలియదు. ఏంటి సీక్రెట్ అంటే, చచ్చిపోయిన ఏ వ్యక్తి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ భూమి పై నుంచి పైకి వెళ్ళిపోడు. చచ్చిపోయిన ఏ వ్యక్తి అయినా కూడా భూమి మీద నుంచి పైకి పోడు. పైకి పోతే పిట్టెలు తింటే అప్పుడు ఆ పిట్టెలు అక్కడ లోతే కావచ్చు. పైకి పోతే కదా. అసలు చచ్చిన ప్రతి వ్యక్తి ఎవరైనా కూడా భూమి కిందికి దిగిపోతారు. అసలు వాస్తవానికి 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు ఏంటి? 3 లోకాలు అంటే ఇది భూలోకం, ఇది మనుషులు నివసించే లోకం. ఇది భూలోకం. ఎవరండి? మనుషులు నివసించే లోకం. పైన ఒక లోకం ఉంటుంది. భూలోకానికి పైన ఉంటుంది ఒక లోకం, అది పరలోకం. అక్కడ దేవుడు ఉండేటువంటి లోకం. అది పరలోకము, అది దేవుడు ఉండేటువంటి లోకం. అది అక్కడ దేవుడు దూతలు ఉంటారు. పైన పరలోకము, మధ్య భూలోకము, కింద పాతాళ లోకము. ఏ లోకము? పాతాళ లోకం. గుర్తుపెట్టుకోండి. పైన పరలోకము, మధ్య భూలోకము, భూమి కింద పాతాళ లోకము. పరలోకంలో దేవుడు ఉంటాడు, భూలోకంలో దేవుడు దూతలు ఉంటారు, భూలోకంలో మనుషులు ఉంటారు, సైతాన్ మనుషులు ఉంటారు, దేవుడు మనుషులు అందరూ ఉంటారు, భూలోకంలో ఉంటారు వాళ్ళు. భూమి కింద ఈ భూమి మీద చనిపోయినటువంటి వాడు మంచివాడైనా వాడు చెడ్డోడైనా కూడా, వాడు దేవుని నమ్మినా దేవుడు నమ్మకున్నా కూడా వాడు భూమి కిందికి దిగిపోతాడు, పాతాళ లోకానికి. ఇప్పుడు చెప్పండి, ఇది కనుక చాలా మంది తెలిస్తే పాపం పిట్టే పెట్టదు. ఇక ఇది తెలుగు చాలా పిట్టి పెడతారు. ఇది తెలిస్తే పెట్టదు పిట్టికి. ఇది తెలియదు చాలా మంది. ప్రియదేవులారా, మరి ఇప్పుడు వీళ్ళిద్దరు చనిపోయారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు ఆ ఇద్దరు కూడా పాతాళ లోకానికి దిగి వెళ్ళారు. పాతాళ లోకానికి దిగి వెళ్ళారు. పాతాళ లోకంలో 2 భాగాలు ఉంటాయి. పాతాళ లోకంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో
పరిశుద్ధులు అనగా దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉండే స్థలం. రెండోదేమో దేవుని నమ్మని వారు ఉండేటువంటి స్థలం. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉండే స్థలంలో నెమ్మదిగా ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఏ తొందర ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. అక్కడ అంతా నెమ్మది. దేవుని నమ్మనటువంటి వారు వెళ్ళేటువంటి స్థలం ఉందే, అది ఇంకా కిందికుంటుంది. దేవుని నమ్మినటువంటి వారు కొంచెం పైకి ఉంటారు, దేవుని ఇంకా కిందిపోతున్నారు. ఆ కిందికి ఇంకా కిందికున్నటువంటి దాంట్లో అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో దేవుని నమ్మనటువంటి వారి ఆత్మలను వెళ్తాయి. అక్కడ ఏముంటుందంటే అగ్ని ఉంటుంది. ఈ అగ్ని బట్టే చాలా మంది ఉన్నారు, అగ్ని ఆరదు, పురుగు చావని బైబిల్ చెబుతుంది. ఏం చావదు, ఏం ఆరదు? అగ్ని ఆరదు, పురుగు చావదు, అన్నీ అయిపోతాయి. సూర్యుడు ఎన్నో వేల సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉన్నాడు. సైంటిస్టులు అందరు పరిశోధన చేస్తున్నారు, సూర్యుడు ఇంకా నల్లగా మారే టైం వస్తుందని చెప్పేసి. బైబిల్లో ఎప్పుడో చెప్పాడు, 1000 సంవత్సరాలకి కదా దేవుడు అది నల్లగా మారుతాడు, ఆరిపోతుందని చెప్పేసి. ఈవేళ సూర్యుడు ఆరిపోతున్నాడు. ఆరని అగ్ని ఎక్కడ లేదు, భూమి కింద ఉంది ఆరని అగ్ని. అక్కడ ఆత్మలు ఉన్నాయి, శరీరం ద్వారా అయిపోయింది. ఆ ఇద్దరి పేరు మీకు బాగా తెలుసు. ఒకడు ధనవంతుడు, ఇంకొకడు లాజరు. ఒకడు ధనవంతుడు, ఇంకొకడు లాజరు. జోసెఫ్ వచ్చి ముందు కూర్చున్నాడు, వాటిని కనపడుతుంది, ముందు కూర్చుంది, ఆ పుల్పిట్ ముందు కూర్చుంది. ఆ ధనవంతుడు మరొకడు లాజరు, ఇద్దరు చనిపోయారు. ఇద్దరు ఒకే ఊరికి చెందినటువంటి వారు చెప్పారు. ఇద్దరికి ఒకరికొకరు బాగా తెలుసు. ఇద్దరు ప్రభు నమ్ముకున్న వాళ్ళు వేసుకుని గుర్తుపెట్టుకునే వాళ్ళు. ప్రభు నమ్మని వాళ్ళు కాదు, ప్రభు నమ్మిన వాళ్ళు ఇద్దరు కూడా. కానీ ఒకడు దేవుని మాటలు పట్టుకొని జీవిస్తున్నాడు, ఒకడు ఈ భూమిని భూలోకంలో ఉన్నటువంటి వాటిని పట్టుకొని జీవిస్తున్నాడు. అంటే దేవుని మాట పట్టింపు లేదు, ఈ భూమి ఉన్నటువంటి వాటి అనేకటువంటి వాటిని పట్టుకొని జీవిస్తున్నాడు. దేవుని మాట పట్టుకొని జీవించేటువంటి వాడు చనిపోయాడు లాజరు. ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని కూడా పట్టుకొని జీవిస్తున్నటువంటి వాడు కూడా చనిపోయాడు ధనవంతుడు. ధనవంతుడు వెళ్ళి అగ్ని జ్వాలలో యాత్ర పడుతున్నాడంట. ఈ దరిద్రుడు వెళ్ళి అబ్రహాము రొమ్ములో ఆనుకొని కూర్చున్నాడు, మంచి హాయిగా నెమ్మదిగా ఉన్నాడు. ఈ ధనవంతుడు అగ్ని జ్వాలలో యాత్ర పడుతూ దాన్ని పట్టుకోలేకపోతున్నాడు. ఏం జరిగింది? 22వ వచనం, 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి బాధ పెట్టబడెను. అప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి చూచి, ఏమైతే చూశాడు? మీకు సంగతి తెలుసా? చనిపోయినాక కూడా మనిషి చూస్తాడండి, గుర్తుపెట్టుకోండి. చనిపోయినాక కూడా మనిషి చూస్తాడు, చనిపోయినాక కూడా మనిషి నడుస్తాడు, చనిపోయినాక మనిషి పరిగెడతాడు. అయ్యా కాళ్ళు ఉంటాయా? ఉంటాయి, కానీ ఆ కాళ్ళు ఈ కాళ్ళు లాంటి కాదు. కళ్ళు ఉంటాయా? ఉంటాయి, ఆ కాళ్ళు ఈ కళ్ళు లాంటి కాదు. అవి ఆత్మ సంబంధమైనటువంటి కాళ్ళు ఉంటాయి, ఆత్మ సంబంధమైన కాళ్ళే ఉంటాయి. అంత ఆత్మ సంబంధమైనదే ఉంటుంది అక్కడ. కాబట్టి ఇక్కడ ఆయన పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి చూసినట్టు, ఎత్తి అందించాడు. చెప్పరు, ఎత్తి చూసిండు, అందించి చూసిండు. ఆ కళ్ళు అంటే తలకాయ ఎత్తి చూశాడు. అంటే చెప్పండి, పైన ఉన్నారు, కింద ఉన్నారు. లాజరు పైకి ఉన్నాడు, ధనవంతుడు కిందికి ఉన్నాడు. కాబట్టి కిందికి ఉన్నటువంటి వ్యక్తి ఆ బాధ భరించలేక తన కళ్ళెత్తి చూశాడు. పైకి చూసరికి అయినా కూడా చదవండి, చూచి అబ్రహాము ఎలా చెప్పాడు? గట్టిగా సూది వేసినప్పుడు నొక్కుంటుంది కదా, ఇట్లా సూది ఇట్లా పిల్లలు పెద్దలు కదా కదా. ఇక్కడ ఎంత బాధ అనుభవిస్తున్నాడు, కేకలు చెప్తున్నాడు, అయ్యా అగ్నిలో యాత్ర పడుచున్నాడు. ఆ లాజరును దయచేసి నా నాలుగు చల్లార్చడానికి పంపడ్డాడు. లాజరు గుర్తుపెట్టాడా? లాజరు గుర్తుపెట్టాడా? దేవుని గుర్తుపెట్టాడా? అబ్రహాము ధనవంతుడు గుర్తుపెట్టాడా? అరే అంటే ఇద్దరు నమ్ముకున్నా నమ్ముకున్న క్రైస్తవుడు ఇట్లా ఉంటాడు, దేవుని పట్టుకున్న క్రైస్తవుడు లాజరు లాగా ఉంటాడు. ఇద్దరు నమ్ముకున్న దేవుణ్ణి, అవునా కదా? కానీ దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు లాజరు, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టాడు ధనవంతుడు. దేవుని సేవకుల మాటలు పట్టుకున్నాడు లాజరు, దేవుని సేవకుల మాటలు పెడచూడి పెట్టాడు ధనవంతుడు. నిజమా కదా? మనకి ఇది మొత్తం తెలుస్తుంది. అవును, నారాయణ సంగతి కేకలు చెప్పారు. అందుకు అబ్రహాము కుమారుడు
మనిషికి లాజరు కూడా కష్టపడి జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ఇక్కడ నెమ్మది వచ్చున్నాడు, నీవు ఆత్మ పడుచున్నావు అని చెప్పాడు. అయిపోయింది. అంతేకాక ఇక్కడ నుండి మీతో దానికి వారు దాని భోజనాలు కొట్టినట్టు అక్కడి వారు మాతో దాని ఆధారం ఉన్నట్టు మాకు మీకు మధ్య మహా ఆధారం చూడండి అని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, ఇప్పుడు మీ పరిస్థితి, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన ఈకి దీర్ఘం ఉంది కదా, ఈ మళ్ళీ చదువుకుంటే చదువుతారా తర్వాత అంటారు కదా, అట్లా అందుకంటారు. ఈ వేదనకరమైన స్థలంలో రాకుండా సాక్ష్యం ఇచ్చినకై నా తండ్రి ఇంటికి వారిని పంపవద్దని నిన్ను వేడుకొలుచున్నాను. పేరు మీద జాగ్రత్తగా ఉంచండి. ఇద్దరు చనిపోయారు, పాత్రలను దిగిపోయారు. ధనవంతుడు అగ్నిజావులు యాతపడుచున్నాడు. పైనుంచి లాజరును చూశాడు. ఆ దాహాన్ని తట్టుకోలేక ఆ లాజరు కొసవేలు నీళ్ళలో ఉంచేయమంటాడు. ఏ వేళ కొసవేలు 24 వచ్చిన తల్లివేల ప్రకారం ఆయన కనికరపడి లాజరు కొసవేలు నీళ్ళలో నుంచి నాలుగు అంటాడు. నీళ్ళలో ఉంచితే కొసవేలు నుంచి ఎన్ని నీళ్ళు వస్తాయా? 8 నీళ్ళు వస్తాయి. అదంతా భరించాలి, టైం లేదు. కానీ ఎంత భయంకరమైన బాధలతో ఆలోచించాడు. అక్కడ ప్రభువును నమ్మితే సరిపోలేదు, ప్రభువు వివరించాలి. నాకు తెలియదు, ధనవంతుడు ప్రభు నమ్మాడు, నమ్మలేదు కాదు. కానీ ప్రభు వివరించలేదు, ఆయన మాటలు కైకొనలేదు, ఆయన మాటలు కైకొనలేదు. ఇర్మియాతో అన్నాడు, ఇగో పడగొట్టడానికి, పెళ్ళగించడానికి, విడగొట్టడానికి, దాన్ని మొత్తం తీసేయడానికి అధికారం దేవుడు ఇర్మియాకి ఇచ్చాడు. ఆయన నోట్లో దేవుని మాట పెట్టాడు. ఆ మాట ద్వారా అపవాది గూడు కట్టుకున్నటువంటి అన్ని కూడా కూర్చబడి, అవి పెళ్ళగించబడి, ఆ గుండెలో దేవుని యొక్క వాక్యం దిగి దాంట్లో పాపత బయటకు వచ్చేసి ఆ జీవితాలు కట్టబడుతున్నారు. అందుకే మనం చదివినటువంటి యొక్క వాక్యంలో 2 విషయాలు చెప్పాడు. 4 విషయాలు పతనమయ్యేటి, 2 విషయాలేమో నిలబడేటి. 4 పతనమయ్యేటి, 2 నిలబెట్టి 6 విషయాలు చెప్పాడు. ఈ మొదటి 4 అయిపోయినాయి. చివరి 2 ఏంటంటే తర్వాత కట్టుటకును నాటుటకు. వెరీ గుడ్. గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు కట్టబడాలి. దేంతో కట్టబడాలంటే దేవుని యొక్క వాక్యం చేత కట్టబడాలి. మన జీవితాలు నాటబడాలి. దేంతో నాటబడాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాలు నాటబడాలి. నేను అంటాను, ఒకవేళ ప్రభు మనల్ని ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనకి కదా. ఎవరైనా ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మన ఇంటి నుంచి. మరి మన జీవితం ఏంటి, మన పరిస్థితి? ధనవంతులాగానే యాత్ర పడుతూ ఉంటామా? అయ్యా ఒక్క చుక్కన నీళ్ళ చుక్కన నాలుక మీద తప్పుకోలేకపోతుందని చెప్పేసి యాత్ర పడతామా? లేదా లాజరు లాగా దేవునిలో నెమ్మదిగా, హాయిగా, సమాధానంగా, సంతోషంగా ఈ భూమి మీద దేవుని మాట వినేవాడు దేవుని రాజ్యంలో నెమ్మదిగా ఉంటాడు. దేవుని మాట పెడచెవిని పెట్టినవాడు దేవుని రాజ్యానికి వెళ్ళక పాతాళంలో యాతన పడుతుంటాడు. అందుకే ప్రభు వస్తున్నాడు, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు. ఈ ప్రత్యేక సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం సాతానికి నిలయమైంది. మన హృదయాలు సాతానికి నిలయమయ్యాయి. సాతానికి నిలయమైనటువంటి హృదయాలు, జీవితాలు చిందరవందరైపోతాయి, పతనమైపోతుంది. కాబట్టి అలా కాకుండా మన హృదయాన్ని దేవుని చేతులకు అప్పగించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అప్పగించాలి. లాజరు దరిద్రుడే కానీ దేవుని మాట విని ఆయన హృదయాన్ని దేవునికి అప్పగించారు, దేవుని చేతులకు సమర్పించారు. దేవుని యొక్క మాటను గైకొట్టు ఆయన జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క మాట విన్న వారి జీవితం ఎలా ఉంటుంది? దేవుని యొక్క మాట విన్న వారి జీవితం ఎలా ఉంటుంది? అదే లూకా సువార్త 6వ అధ్యాయం 47వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. నా యొద్దకు వచ్చి నా మాటలు విని ప్రేసలాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంత ఎక్కడున్నామా? సామరయ్య గారికి వచ్చిన సామరయ్య గారి చూద్దామని వచ్చిన విరోధం అదే ఎక్కడ వచ్చామా? దేవుడి దగ్గరికి వచ్చామా? ప్రభు వచ్చినాడు నా యొద్దకు వచ్చి. ఎక్కడ వచ్చామంతా? ఎక్కడికి వచ్చారండి? దేవుడి వద్దకు వచ్చాం.
దేవుడే స్వయం చెప్తున్నాడు, నా వద్దకు వచ్చి. అయిపోయిందా? ఇంకొక పని అయిపోయిందా? వచ్చారా? ఇంట్లో ఉన్నారా? ఇలా ఉన్నారు, కానీ వచ్చిన వచ్చేవారు. ఇది వచ్చిన త్వరగా ఆయన త్వరగా, వచ్చిన త్వరగా ఆయన త్వరగా నా యొద్దకు వచ్చి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటాం? నా యొద్దకు వచ్చి నా మాటలు విని. ఇందాక ఏమినా మనం దేవుని మాట విన్నాం. దేవుని సేవకుని నోట్లో నుంచి దేవుడు మాట్లాడుతున్న మాట విన్నాం మనం. మీకు ఒకసారి చెప్తున్నాను. ఇందాక అడిగినప్పుడు ఫస్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఇర్మియా నోట్లో దేవుడు మాట పెట్టాడు. ఇర్మియా మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఎవరు జవాబు చెప్పలేదు. ఒకటి చెప్పారు, దేవుడే మాట్లాడుతున్నారు. కనపడే దేవుడు ఇర్మియా. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఇర్మియా మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కనపడేది దస్తి కనపడుతుంది. సామెలగా కనిపిస్తుంది కదా, సామెలగా కనిపిస్తుంది కదా. కాబట్టి ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నా కూడా ఆ వెంట మాట్లాడించేటువంటి వారు ఎవరంటే దేవుడు మాట్లాడుతున్నాడు అని గుర్తుపెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకొకటి మౌతుది కదా, ఈ మౌతు నుంచి మీకు బాగా పడుతుంది మాట కదా, మౌతు నుంచి బాగా పడుతుంది మాట. ఈ మాట మౌతు మాట్లాడుతుందా? లే, మౌతు బుర్ర. దీని లోపల బుర్ర ఉంటుంది. ఏముంటుంది? కాలి ప్లేస్ ఉంటుంది లోపల, బుర్ర. మాట కదా మరి, మాట అయ్యగారిది మాట, అయ్యగారిది మాట వినిపించేది బుర్ర. నేను బుర్రను ప్రభు మాట్లాడుతున్నాడు. బూర తెలుసు మీకు? ఈ మౌతేలో వచ్చినట్టు బూర ఆధారంగా వచ్చింది. బూర చుట్టు గొట్టం అంత ఉత్తిరే, చుట్టు గొట్టం ఉంటుంది అంత ఉత్తిరే, అది బూర అంటే. ప్రేతులుగా జాగ్రత్తగా నా యుద్ధకు వచ్చి మొదటి పని అయిపోయింది. ఎక్కడికి వచ్చాం మనం? దేవుడి దగ్గరికి వచ్చాం. తర్వాత నా మాటలు విని. రెండోది కూడా అయిపోయిందా? విన్నాం కదా, ముగించబోతున్నాం. అయిపోయినట్టు కదా మాటలు లేదా? ఇక్కడ అయిపోయింది. రెండోది కూడా అయిపోయింది. ఆయన దగ్గరికి రావడం జరిగింది, మనం ఆయన మాటలు వినడం జరిగింది. రెండు కూడా అయిపోయినాయి. ఇంకా మూడోది చూద్దామా? వాటి చొప్పున చేయి ప్రతి వాడు ఎవరి పోలి ఉందినో మీకు తెలియజేస్తున్నాను. పోలి ఉంటుంది. కొట్టినందున, కట్టబడినందున లేకపోయాడు. నేను ఎంత స్పీడ్ ఉన్నా మీరు కూడా అంత స్పీడ్ ఉన్నారు. కాబట్టి చాలా స్పీడ్ పరిగెడుతుంది. ఎందుకంటే ముందే కాలం బంద్ లేదంటే ఒక్కొక్క బండి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ బండి కూడా చాలా స్పీడ్ కనబడకుండా పరిగెడుతూ ఉంది. ఆకుండా ప్రయత్నిస్తాం. ఇర్మియా గ్రంథంలో చూస్తే మనం మొత్తం చేయము. ఎందుకో కింద పెట్టాడ? కట్టబడడానికి. అవునా? కట్టబడడానికి, నాటడానికి, నిలబెట్టడానికి. నాటక ఏంటి? రెండు పదాలు చదవండి. ఆ రెండు పదాలు ఏంటి? కట్టుటకు మొదటి విషయం ఉన్నారు. ఇక్కడ ఆయన మాట విని ఆయన మాట ప్రకారం చేసేవాళ్ళంతా ఇప్పుడు ఏం చేస్తున్నారంట? తమ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? జీవితాలు కట్టుకుంటున్నారు. దేంతో? వాక్యముతో. దేవుని వాక్యం చేత తమ జీవితాలు కట్టుకునేటువంటి వాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈయన మాట విని దాని ప్రకారం చేయని ప్రతి వాడు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. నేను ప్రార్థన చేయడానికి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని నేను కోరుతున్నాను. కళ్ళు మూస్తున్నా, అందరు కళ్ళు మూసుకుంటే